బీసీ రిజర్వేషన్లు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్పై రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే అసెంబ్లీలో చర్చ జరిపి గవర్నర్కు పంపినట్లు ఆమె తెలిపారు. బీసీలు రాజకీయంగా పైకి రావద్దని, దురుద్దేశంతో బీజేపీ బీఆర్ఎస్ కోర్టుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకున్నాయని ఆమె మండిపడ్డారు. వరంగల్ నగరంలోని వేడుకల మందిరంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై 5 కోట్ల పైచీలకు విలువ చేసే 530 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. పేదల సంక్షేమంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని కొండా సురేఖ పేర్కొన్నారు. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు ఇండ్లు అయితేనేమి, కరెంట్ అయితేనేమి, ఇటువంటివన్నీ కూడా మహిళలకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తూ ముందుకెళ్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక ఈరోజు మరి ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నాయో బీసీలకు రిజర్వేషన్లు వద్దు అని కోర్టుకు పోయేటువంటి మరి దుస్థితికి దిగజారారు. తప్పకుండా బీసీలకు ఇది అర్థమవుతుంది, బీసీలే సమాధానం చెప్తారు. మరి ఇప్పటికైనా కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజలు కోరుకున్న విధంగా మా ప్రభుత్వం ముందుకెళ్లేటప్పుడు మీరు సహకరించకపోయినా అడ్డుపడకుండా ఉంటే అంతే చాలు.